పోకో X7 సిరీస్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిపోయాయి. ఇవి లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ ఏంటి? సేల్ ఎప్పుడు ఉంటుంది? ఎలాంటి ఫీచర్స్‌తో వచ్చాయి? డిజైన్ ఏ విధంగా ఉంది? అండ్ ఇప్పుడు ఈ మొబైల్స్ తీసుకోవడం కరెక్టా? వీటికన్నా బెస్ట్ మొబైల్స్ ఏమైనా రాబోతున్నాయా? వాటి కోసం వెయిట్ చేయవచ్చా? ఈరోజు ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ మన లాంచ్ అయింది మనకు పోకో X7 సిరీస్‌లో పోకో X7 అండ్ X7 ప్రో అని 2 మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది భయ్యా. ఇప్పుడు వచ్చేసి మనకు టైము నైట్ 12:30 అవుతుంది. ఇప్పుడు వీడియో చేస్తున్నా. సో, మీకు మార్నింగ్ వరకు ఈ వీడియో వచ్చేస్తుంది. ఏమనుకోమాకండి. మార్నింగ్ వరకు ఈ వీడియో మీకైతే వచ్చేస్తుంది భయ్యా. ఇక్కడ మనం ముందుగా చెప్పాల్సింది పోకో X7 ప్రో విషయానికొస్తే ఈ మొబైల్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB అండ్ 256GB 27,999 అంటే 28,000 రూపీస్‌లో మొబైల్ లాంచ్ అయింది. ఇక్కడ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ మీద 2,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదే విధంగా ఫస్ట్ సేల్‌లో మాత్రమే ఫ్రమ్ ఫ్లిప్‌కార్ట్ మనకు 1,000 రూపీస్ ఆఫ్ ఉంటుంది. మొత్తం కలుపుకొని 3,000 రూపీస్ ఇక్కడ మీకు ఆఫ్ ఉంటుంది. ఆ ఆఫ్ తీసేస్తే దొరికే ప్రైస్ ట్యాగ్ 24,999 అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ ట్యాగే మొబైల్ లాంచ్ అయింది. వీళ్ళు 25,000లో విత్ బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ ఆఫర్స్ కలుపుకొని మీరు ఫస్ట్ సేల్‌లో ఈ మొబైల్‌ని బై చేసుకోవచ్చు. సేల్ వచ్చేసి మనకు జాన్ 14కి ఇండియా మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో మీకు సేల్ ఉంటుంది భయ్యా. అయితే మొబైల్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది 6.67 ఇంచెస్ 1.5K ఫ్లాట్ ఎల్టీపీఓ ఎమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 1400 నిట్స్ హై బ్రైట్నెస్ HDR రిప్లేస్ సపోర్ట్ వైడ్ సర్టిఫికేట్ అండ్ ఇట్స్ ఏ 12-bit డిస్ప్లే. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 3200 నీట్స్ పీక్ బ్రైట్నెస్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. ప్రొటెక్షన్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ ఈ మొబైల్ లో మీకు ఉంటుంది. దానికి తోడుగా మనకు ఎక్స్ట్రాగా స్క్రీన్ ప్రొటెక్టర్ మొబైల్ మీద మీకు ప్రీ అప్లైడ్ గా వస్తుంది. మీరు సపరేట్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. క్వైట్ ఇంప్రెసివ్. దాన్ని మీరు 1 month వరకు యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వెళ్ళి మీరు స్క్రీన్ గార్డ్ వేయించుకోవచ్చు భయ్య. దాంతోపాటు మొబైల్ బాక్స్ లో మీకు బ్యాక్ కేస్ ఉంటుంది. అది కూడా క్వాలిటీ బ్యాక్ కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం క్వైట్ ఇంప్రెసివ్ 6550 mAh బ్యాటరీ సెటప్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఇవ్వడంతో పాటుగా ఇక్కడ మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం క్వైట్ ఇంప్రెసివ్ కంపేర్ టు పోకో X6 ప్రో. ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ మీకు ఈజీగా పెరిగిపోతుంది. అంటే మనకు లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. దాంతోపాటు మీకు నోటీస్ చేస్తే ఇక్కడ మనకు హెవీ బ్యాటరీ ఉన్నప్పటికీ 8.8mm థిక్నెస్ 200 grams వెయిట్ మాత్రమే మొబైల్ మీకు కనిపిస్తుంది. అంటే మొబైల్ బ్యాటరీ పెరిగినా కూడా మనకు థిక్నెస్ అదేవిధంగా వెయిట్ మాత్రం పెరగలేదు. చాలా బాగా మేనేజ్ చేశారు. బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీ మనకు కొత్త టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకు బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మనకు దాదాపుగా 3 years 5 years వచ్చే బ్యాటరీ లైఫ్ ఈసారి మనకు పెరుగుతుంది. ఎబో 5 years మనకు చక్కగా ఈ బ్యాటరీ లైఫ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బ్యాటరీ హెల్త్ విషయానికి చెప్తున్నాను. ఇక దాంతోపాటు మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పోకో X6 Pro తో కంపేర్ చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ పెరిగింది. డైమెన్సిటీ 8400 అల్ట్రా 3.25 GHz ఆక్టోకో చిప్సెట్ 17 lakh ప్లస్ అంటుటూ స్కోర్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే కంపేర్ టు మన ఇండియా మార్కెట్ లో ప్రజెంట్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఉంది కదా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అదేవిధంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ఇవన్నిటికన్నా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ మనకు ఈ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీన్ని మీరు గేమింగ్ కోసం హెవీ పర్ఫార్మెన్స్ కోసం తీసుకోవచ్చు. అండ్ ఇండియా మార్కెట్ లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ దిస్ చిప్సెట్ 8400 అల్ట్రా భయ గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు హీటింగ్ తగ్గించడం కోసం 5000 mm² వేపర్ కూలింగ్ చాంబర్ కూడా మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పాల్సింది ఒకటే, గేమింగ్ విషయానికి వస్తే BGMI 90 FPS ఇస్తుంది. దాంతో పాటు మనకు పోకో నుండి వైల్డ్ బూస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేమింగ్ మోడ్ అనమాట. చూసుకోండి మరి మొత్తానికి చూసుకుంటే గేమింగ్ కోసం బిలో 25,000 రూపీస్లో విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని చాలా మంచి ఆఫర్గా ఈ మొబైల్ మీకు గేమర్ కోసం మాత్రం కాబోతుంది. అంటే ఇంతకుముందు చెప్పాను కదా పోకో F6 తీసుకోమని గేమింగ్ కోసం. ఇప్పుడు ఆ మొబైల్ని కాదని మీరు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు అండర్ 25,000 రూపీస్లో 17 lakh ప్లస్ అంటుటూ స్కోర్. ఇంకేం కావాలి మీకు. దాంతోపాటు హీటింగ్ కూడా మొబైల్ ఎక్కువ కాదనమాట. ఇక మొబైల్ ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ మనకు 8GB 128GB కాకుండా 8GB అండ్ 256GB ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 12GB ర్యామ్ కూడా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. మిగతా అది మీ ఇష్టం. 8GB ర్యామ్తో వెళ్తారా 12GB ర్యామ్తో వెళ్తారా అది మీ ఇష్టం భయ్య. బట్ నేను చేసే సజెషన్ ఏంటంటే మాత్రం 8GB ర్యామ్ ఇన్నఫ్. బట్ నేను హెవీ గేమింగ్ చేస్తా అనుకుంటే మాత్రం ఆ కండిషన్లో మీరు 12GB ర్యామ్తో వెళ్ళొచ్చు. దాంతోపాటు మీకు చెప్పాల్సింది DDR5X అండ్ UFS 4.0 మొబైల్ ఆఫర్ చేస్తుంది. అంటే రీడ్ అండ్ రైట్ స్పీడ్ విషయానికి వస్తే ర్యామ్ అండ్ స్టోరేజ్ ది అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చింతించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఇక ఓఎస్ విషయానికి వస్తే లేటెస్ట్ ఓఎస్ అంటే మన ఇండియా మార్కెట్లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్. హైపర్ ఓఎస్ 2.0 బేస్డ్ Android 15తో మొబైల్ వస్తుంది. షామీ రావాల్సింది కానీ షామీ కన్నా ముందే పోకో తీసుకొచ్చేసింది భయ హైపర్ ఓఎస్ 2.0. ఇదే విధంగా మనకు పోకో X6 Pro కూడా అంతే
ఐప్రోవేస్ వచ్చిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అదే అనమాట. చాలా మంచి పని అనమాట. మొత్తానికి అయితే పోకో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దాంతో పాటు మనకు 3+4 ఇయర్స్ అప్డేట్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బంచ్ ఆఫ్ ద ఏఐ ఫీచర్స్, మోర్ దెన్ 10 ఏఐ ఫీచర్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయి. పోకో X6 Pro లో మనకు కనిపించింది కేవలము 2 to 3 మాత్రమే ఏఐ ఫీచర్స్ వచ్చాయి. బట్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా అంటే చాలా ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. అది కాల్లో కానీ, ఫోటో ఎడిటింగ్ లో కానీ, సెట్టింగ్స్ లో కానీ ప్రతి చోట మనకు ఏఐ ఫీచర్స్ కనిపిస్తున్నాయి. ఇది మాత్రం ఇంప్రూవ్ అయింది. దాంతో పాటు యాక్చువల్ గా మొబైల్లో బ్లోట్వేర్ ఉంది. ఆ హెడేక్ ని మీరు భరించాల్సిందే తప్పదనమాట. బిలో 30,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు బ్లూటూత్ అయితే ఆఫర్ చేస్తున్నారు భయ్య. ఇక మొబైల్లో మీరు చెప్పాల్సింది ఏంటి అంటే ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కదా, మరి యూఎస్బి టైప్ విషయానికి వస్తే ఏముంది అంటే మాత్రం యూఎస్బి 3.0 ప్రొవైడ్ చేయడం లేదు. లాస్ట్ ఇయర్ లాగా యూఎస్బి 2.0 ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపించదు. మీకు యూఎస్బి 3.0 కావాలి అంటే మినిమం ఎబో 30, ఎబో 40 పెట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ 13 అక్కడ మాత్రమే మీకు దొరుకుతుంది. అంటే ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్లో హెవీగా మీరు డేటా ట్రాన్స్ఫర్ కానీ స్ట్రీమింగ్ కోసం సపోర్ట్ కావాలి అనుకుంటే మీకు కావాల్సింది యూఎస్బి 3.0 భయ్య, గుర్తుపెట్టుకోండి. ఇక దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకు చెప్పాల్సింది కెమెరా సెగ్మెంట్. కెమెరా విషయానికి వస్తే మొబైల్లో మీకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే సోనీ LYT600 సెన్సార్, ఇది మనకు యాక్చువల్ గా మంచి సెన్సార్. దాంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేస్తున్నారు. 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది భయ్య. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా యాక్చువల్ గా కాంప్రమైజ్ గానే ఉంటుంది. ఫొటోస్ విషయానికి వస్తే డే టైంలో, నైట్ టైంలో బాగానే ఉంటాయి. దాంతోపాటు వీడియో కూడా ఓకే కానీ మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇంప్రూవ్ అయింది. అంటే మనకు పోకో X6 Pro తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయింది, కానీ మనకు యాక్చువల్గా అవుట్పుట్ విషయానికి వస్తే మాత్రం అది ఇంప్రూవ్ కాలేదు. అంటే మనకు సెల్ఫీ ఆఫర్ చేస్తుంది పంచోల్లో 20 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 1080p 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఫొటోస్ విషయానికి వస్తే, వీడియో విషయానికి వస్తే దీనికి ఖచ్చితంగా ఒక ఆప్టిమైజేషన్ కంపల్సరీ. అంటే ఈ మొబైల్ కి మనకు ఈ మంత్ ఎండ్ అయ్యే వరకు ఒక అప్డేట్ రావాల్సిందే కెమెరాస్ ఇంప్రూవ్ చేయడం కోసం. అది ఖచ్చితంగా వస్తుంది, చూస్తూ ఉండండి. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరా ఫొటోస్ బాగానే ఉన్నాయి, కానీ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అంత బాగాలేవు. మరి నేను ఎలా చెప్తున్నాను అంటే మాత్రం యూట్యూబ్లో చాలా మంది చేశారు. హిందీ సైడ్ మీరు గమనిస్తే యూట్యూబర్స్ అందరూ కూడా డిస్క్రిప్షన్లో మనకు ఆ గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తారు కదా, ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని ఫొటోస్ చూసి అన్ని వీడియోస్ చేసి నేను వీడియో చేస్తున్నా భయ్య. సో నాకు కొంచెం తెలిసింది కాబట్టి అందుకే చెప్తున్నాను మీకు. సెల్ఫీ వీడియో మాత్రం ఇంప్రూవ్ కావాల్సిందే. సెల్ఫీ ఫొటోస్ మాత్రం అది కూడా లో లైట్లో ఇంప్రూవ్ కావాల్సిందే. మనకు రియర్ సైడ్ విషయానికి వస్తే కెమెరా అవుట్పుట్ బాగుంది, డేలో నైట్లో బాగుంది. అండ్ వీడియో విషయానికి వస్తే అది కూడా స్టెబిలైజేషన్ బాగానే ఉంది. మరి 4K 60 FPS మనకు రియర్ సైడ్లో ఇస్తున్నారు, కానీ సెల్ఫీలో అట్లీస్ట్ 4K 30 FPS ఇవ్వాల్సింది, కానీ మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. అంటే ఈసారి కూడా మనకు సెల్ఫీ కెమెరాలో కొంచెం కాంప్రమైజ్ కనిపిస్తుంది అనమాట. అంటే కెమెరా డిపార్ట్మెంట్లో కాంప్రమైజ్ మీకు కనిపిస్తుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే మొబైల్ మీకు రియర్ సైడ్ లో డిజైన్ ఈ విధంగా ఉంటుంది. కొత్త డిజైన్ తో రాబోతుంది. వేగన్ లెదర్ ఈసారి కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. ఈ వేగన్ లెదర్ మీకు వద్దు అనుకుంటే ప్లాస్టిక్ ఆప్షన్ కూడా ఉంది. అంటే అదేనండి, పాలీకార్బోనేట్ బాడీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే బాగుంది. దాంతోపాటు మిడిల్ ఫ్రేమ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. దాంతోపాటు ఐఆర్ బ్లాస్టర్ డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. IP69 రేటింగ్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. బట్ బాక్స్ మీద మనకు కేవలం IP68 మాత్రమే ఉంది భయ్య. ఇది మరి ప్రింటింగ్ మిస్టేకా లేకపోతే వీళ్ళు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీనా నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే బాక్స్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పింది మనకు IP69 ఉంది అని చెప్పారు. బట్ బాక్స్ మీద కేవలం IP68 మాత్రమే చూపిస్తుంది. అదేవిధంగా మొబైల్లో ఆటో కాల్ రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. కంపేర్ టు పోకో X6 Pro ఇక్కడ మనకు IP రేటింగ్ స్ట్రాంగ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. పోకో X6 Pro మీకు ఆఫర్ చేసింది IP54 రేటింగ్, చాలా ఇంప్రూవ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మొబైల్ కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అవుతుందన్నమాట. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక మనకు సేల్ విషయానికి వస్తే Jan 14 కి సేల్ ఉంటుంది. ఈ మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే భయ్య, ఒకటి ఈ మొబైల్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్ బై చేయకండి. నెక్స్ట్ మంత్ మిడ్ వరకు ఈ మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. అప్పటి వరకు మొబైల్లో 1-2 అప్డేట్స్ వచ్చి కొంచెం ఆప్టిమేషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు బై చేస్తే కొంచెం మీరు హెడ్ఏక్ భరించాల్సిన అవసరం ఉండదు. అండ్ మన కొత్త స్మార్ట్ ఫోన్ కాబట్టి ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం మనకు తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. తొందరపడి మాత్రం ఫస్ట్ సేల్లో మొబైల్ని బై చేయకండి. ఫస్ట్ సేల్లో మనకు ఎక్స్ట్రాగా 1000 రూపీస్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. బట్ అయినప్పటికీ కూడా కొంచెం చూసుకోండి. ఫస్ట్ సేల్లో బై చేస్తే లేనిపోని ఏమైనా హెడ్ఏక్ వస్తే మాత్రం భరించాలి మీరే, మిగతా అది మీ ఇష్టం భయ్య. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే పోకో X7 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ బిలో 20,000 రూపీస్ లో విత్ బ్యాంక్ ఆఫర్ దొరుకుతుంది. 19,999 లో 8GB అండ్ 128GB ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. బట్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 21,999. ఈ మొబైల్ యొక్క సేల్ విషయానికి వస్తే Jan 17 కి ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో ఈ సేల్ మీకు కనిపిస్తుంది. మొబైల్ వచ్చేసి మీకు ఆఫర్ చేస్తుంది 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్
బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్ ఇలాంటి ఫీచర్స్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. దాంతో పాటు కర్వ్ డిస్ప్లే అయినప్పటికీ కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కర్వ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఏమన్నా అది కూడా కాంబినేషన్ విషయానికి వస్తే బిలో 20,000 రూపీస్లో హ్యాట్స్ ఆఫ్ పోకో. ఇలా ఎవ్వరు చేయరు. మనకు దాదాపుగా మనకు కర్వ్ డిస్ప్లే ఉంది అంటే ఇవ్వాల్సింది స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్. దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఐకు. బట్ మనకు పోకో వచ్చేసి గొరిల్లా గ్లాస్ ఆఫర్ చేసింది భయ్య. చాలా ఇంప్రెసివ్ అనమాట. మొత్తానికి చూసుకుంటే బిలో 20,000లో ఫ్రమ్ పోకో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ కర్వ్డ్ ఎమోలెడ్ డిస్ప్లే. మర్చిపోకండి. ఇక దాంతోపాటు మనకు బ్యాటరీ విషయానికి వస్తే 5110 mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఎస్, మనకు బ్యాటరీ విషయానికి వస్తే బాగానే ఉంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. అది కూడా బిలో 20,000 రూపీస్లో 45 వాట్స్ అంటే నాకు ఎందుకు కొంచెం తక్కువ అనిపిస్తుంది భయ్య. అంటే అట్లీస్ట్ ఇవ్వాల్సింది 50 వాట్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సింది. బట్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 45 వాట్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది డైమెన్సిటీ 7300 అల్ట్రా. దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి లైట్ గేమింగ్ చేసుకోవచ్చు. హెవీ పర్ఫార్మెన్స్ కోసం దీన్ని మాత్రం నేను రికమెండ్ చేయను. బట్ స్టిల్ ఇండియా మార్కెట్లో దీనికి మించిన పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి దీన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీకు ఈ స్మార్ట్ ఫోన్ బై చేయాలి అని ఉంటే, ఫర్ సపోజ్ మీరు అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కూడా ఇప్పుడు బై చేయకండి. బికాజ్ మనకు సంక్రాంతికి సేల్ రాబోతుంది కాబట్టి అప్పుడు మీరు ఈ మొబైల్ని కాదని పోకో X6 ప్రోని బై చేసుకోవచ్చు. ఆ మొబైల్ మీకు బిలో 20,000లో పక్కాగా దొరుకుతుంది భయ్య. 18,999లో 17,999లో దొరుకుతుంది కాబట్టి అప్పుడు మీరు ఆ స్మార్ట్ ఫోన్ బై చేస్తే మాత్రం చాలా మంచి వాల్యూగా కనిపిస్తుంది భయ్య. మిగతాది మీ ఇష్టం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్, DDR4X అండ్ UFS 2.2 ఆఫర్ చేస్తున్నారు. 8GB ర్యామ్తో మొబైల్ వస్తుంది. 128GB బేస్ వేరియంట్ మనకు ఉంటుంది భయ్య. తీసుకుంటే మాత్రం మీకు బేస్ వేరియంట్ తీసుకోండి, కానీ UFS 2.2 నాకు ఎందుకు కొంచెం తక్కువ అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. అట్లీస్ట్ మనకు UFS 3.1 ఇవ్వాల్సింది, మొబైల్ మీకు ఆఫర్ చేయడం లేదు. అదేవిధంగా మనకు OS విషయానికి వస్తే మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది ఎగ్జాక్ట్గా సేమ్ HyperVoice 2.0 బేస్డ్ Android 15 మొబైల్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది బంచ్ ఆఫ్ ద AI ఫీచర్స్. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో మనకు ఆఫర్ చేస్తుంది ట్రిపుల్ కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అని ట్రిపుల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 20MP ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఫుల్ HDV మాత్రమే వీడియో రికార్డింగ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ గా X7 Proలో ఉన్నలాగా అనమాట. సో చూసుకుంటే మొబైల్ విషయానికి వస్తే మొబైల్ ఇది బాగుంది భయ. యాక్చువల్ గా మనకు పోకో సిరీస్ లో మనకు ఫర్ ద ఫస్ట్ టైం కర్వ్ డిస్ప్లే తోని మనకు బిలో 20,000లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్ గా మొబైల్ బాగుంది. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, పోకో X7 సిరీస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చెప్పేది ఒకటే భయ్య, పోకో X7 5G స్మార్ట్ ఫోన్ కాదని మీరు పాత మొబైల్ అయినా పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్ ఈ వచ్చే సంక్రాంతి సేల్లో బై చేసుకోవచ్చు. సేల్ ఉంది కాబట్టి తక్కువ పైసలో మీకు పోకో X6 Pro దొరికే అవకాశం ఉంది కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోండి. అదేవిధంగా పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవాలి అనుకుంటే విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కొంచెం వెయిట్ చేయండి. అయినా స్టిల్ మీకు కావాలి అనుకుంటే అర్జెంట్ ఉంటే మాత్రం మిగతాది మీ ఇష్టం. బట్ నా సజెషన్ ఏంటి అంటే మాత్రం మీరు ఈ పోకో X7 Proని కాదని కొంచెం మీరు వెయిట్ చేస్తే మాత్రం పోకో F7 5G స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయగలిగితే మాత్రం దానికోసం వెయిట్ చేయండి. చాలా మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా మనకి యాక్చువల్ గా అండర్ 30,000 లాంచ్ అవుతుంది కాబట్టి ఎస్, అది మాత్రం వర్తీ స్మార్ట్ ఫోన్ కాబోతుంది. అది మీకు ఫెబ్ లాస్ట్ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది భయ. లేదనుకుంటే మాత్రం మార్చ్ వరకు ఆ మొబైల్ వచ్చేస్తుంది. సో అంత పేషెన్స్ ఉంటే మాత్రం వెయిట్ చేయండి, లేదు అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్తో మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఎస్, ఇది యాక్చువల్గా బిలో 30,000 రూపీస్లో చాలా మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. ఇండియా మార్కెట్లో ప్రజెంట్ ఉన్న క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2, 8S Gen 3, అదేవిధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 అన్నిటికన్నా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది భయ్య. పోకో X7 Pro 5G విషయానికి వస్తే Jan 14, అదేవిధంగా పోకో X7 5G విషయానికి వస్తే Jan 17కి ఫ్లిప్కార్ట్లో మీకు సేల్ కనిపిస్తుంది. మొత్తానికి ఇదేనండి పోకో X7 సిరీస్ విషయానికి వస్తే. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ బై చేయబోతున్నారు, మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చింది? ప్లీజ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి అలాగే మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. చాలా ఫస్ట్ టైం వస్తే డూ సబ్స్క్రైబ్ చేయండి భయ్య, సబ్స్క్రైబర్స్ పెరగాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.